హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సంఘ సభ్యులకు అందరికీ కూడా ప్రభు పేరిట మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ దినము కూడా ఆరాధన దినము, సబ్బా దినం, పునరుద్ధాన దినము, దేవుని ఆరాధించే దినము. ఈ ఆదివారం కూడా మనల్ని అందరినీ బ్రతికించినందుకు దేవాదేవునికి వందనాలు చెల్లిద్దాం. మరి ముఖ్యంగా మరి నాకు పాటలు రావండి, వచ్చిన కోరస్ పాడాలని ఆశ కలిగి ఉన్నాను. వచ్చారని ఒక పల్లవి పాడుతాను చూడండి. ఆనంద తైలభిషేకముని ఆత్మస్వరూపుడా, ఆనంద తైలభిషేకముని ఆత్మస్వరూపుడా, ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూజుడా, ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూజుడా, ఆనంద తైలభిషేకముని ఆత్మస్వరూపుడా, ఎండిన ఎముకలు జీవింపచేయము ఆత్మస్వరూపుడా, ఎండిన ఎముకలు జీవింపచేయము ఆత్మస్వరూపుడా, ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూజుడా, ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూజుడా. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన సోదరులారా, మరి ఈరోజు మన దేవుని పాఠ్యభాగంలో నుండి పరిశుద్ధముగా జీవించుట ఇట్లు అనే మాట గురించి మాట్లాడుకుందాం. ఏంటండి పరిశుద్ధముగా జీవించుట? మనం చాలామంది మన ఇల్లును శుభ్రత చేసుకుంటాం, మన వస్తువులను శుభ్రత చేసుకుంటాం, మన ఇంట్లో ఉండే పాత్రలను శుభ్రతగా చేసుకుంటాం. అయితే మన జీవితాన్ని కూడా శుభ్రత చేసుకోవాలి. అది శుభ్రత చేసుకోవాలంటే ఎలా చేసుకోగలము? దేవుని వాక్యము ద్వారా మన జీవితాన్ని కూడా శుభ్రత చేసుకోగలము. ఇప్పుడు 2 కొరింథీయులకు 7వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. 2 కొరింథీయులకు 7వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు పరిశుద్ధతను సంపూర్ణంగా చేయుటకు శరీరమునకును ఆత్మనకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. మనం ఎలా చేసుకోవాలండి? పవిత్రులుగా చేసుకుందాం. ఎలాగా? దేవుని యొక్క భయము చేత మనం ఏం చేసుకోండి? పవిత్రులుగా మార్చబడాలి కదండి. దేవుని యొక్క భయం అనేది కానీ ఉంటే మనం సంపూర్ణంగా మార్చబడతాం, పవిత్రులుగా కూడా మార్చబడతాం. ఈరోజు మనం పరిశుద్ధులుగా మార్చబడడానికి నువ్వు భయము కలిగి ఉండాలి. నువ్వు మొదట సంపూర్ణంగా మారడానికి కూడా నువ్వు ప్రయత్నము చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది వ్యక్తులు మనం చూసినప్పుడు, వాక్యానుసారంగా చూసేటప్పుడు ఆనోక్ కానీ, నోహా కానీ, ఏలియా కానీ, ఎస్ఐ కానీ, ఎర్మై కానీ, ఎజ్కేల్ కానీ, యేసోపు కానీ, దానియేలు కానీ, వాళ్ళు సంపూర్ణమైన భక్తి కలిగిన వారిగా ఉండి భయం కలిగి ప్రవర్తించడం వల్ల వారు పరిశుద్ధంగా జీవించినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం అందరం కూడా చూస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడిన విధానం ఏంటంటే, మనం ఈ లోకంలో జీవించేటప్పుడు పరిశుద్ధంగా జీవించడానికి మనం కూడా ప్రయత్నము చేయాలి. చూడండి, ఒక మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం చదువుకుందాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణులైనారు, మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలని అని అంటున్నాడు కదండి. ఇప్పుడు విశ్వాసంలో కానీ, ప్రార్థనలో కానీ, వాక్యములో కానీ, సాహసములో కానీ, దేవుని పనిలో కానీ మన యొక్క భక్తులు ఇప్పుడు కొంతమంది పేర్లు ముందు పెట్టారు. వారు ఎలా పరిపూర్ణంగా ఉన్నారు? పరిపూర్ణంగా ఉన్నారంటే ఆనాడు యెహోవా దేవుని వారు అనుసరించి నడిచారు కాబట్టి యెహోవా దేవుడు
పరిపూర్ణంగా జీవించాడు కాబట్టి మనం ఇక ఆయన శిష్యులైన వారందరూ కూడా పరిపూర్ణంగా జీవించారు. ఇప్పుడు ఆయన సంతానమై ఉన్నాము, ఆయన చేయించిన వారమై ఉన్నాము. మరి ఈరోజు మనకి ఆయన తండ్రి అయ్యుండి మనకి ఆయన కుమారుని యేసుక్రీస్తుగా పంపించున్నాడు. ఆయన పంపించిన ఆయన కూడా పరిపూర్ణంగా జీవించాడు భూలోకంలో. మరి మనం కూడా ఆయన బిడ్డలమైన మనం కూడా పరిపూర్ణంగా జీవించాలి కదండి. పరిపూర్ణంగా జీవించినట్లయితే మనలో పరిశుద్ధత అనేది బయటపడుతుంది. పరిపూర్ణంగా జీవించకపోతే పరిశుద్ధత అనేది బయటగా పడదు. మరి వాక్యానుసారంగా చూద్దామండి. మరి దేవుడి యొక్క లేఖనం ప్రకారంగా చూద్దాం. చూడండి, ఎబ్రీ 12:21 చదువుకున్నాం. ఎబ్రీ 12:21 చదువుకున్నాం. ఎబ్రీ 12:21. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున ఏంటమ్మా మరియు ఆ దర్శనము ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. అంటే దేవుని యొక్క పరిశుద్ధత అనేది ఎప్పుడైతే మోసేకి కనపడుతుందో, దేవుని యొక్క పరిపూర్ణమైన ఆత్మ ఎప్పుడైతే మోసే కనపడుతుందో అప్పుడు మోసే ఏమవుతుందంటే మిక్కిలి భయపడిపోతున్నాడు. అంటే మిక్కిలి భయపడుతున్నాడంటే దాన్ని పొందుకోవడానికి ఈయన ఏం కలిగి ఉన్నాడు? భయం కలిగి ఉండమని లేఖనం ద్వారా మొదట మాట్లాడాడు కదా. ఆ భయం అనేది ఎప్పుడు ఎవరిలోకి వచ్చింది? మోసేలోకి వచ్చింది. ఇప్పుడు మనము కూడా మన పితరులైన వారు ఇర్మయ్య అనగా, ఎజ్కేల్ అనగా, నోహో అనగా, ఏలియా అనగా, యేసోపు అనగా, దానియేలు అనగా వారు కూడా భయం కలిగే భక్తి కలిగి జీవించారు. మీకు తెలుసు ఏంటి, యేసోపు ఉన్నాడు. యేసోపు యొక్క జీవిత చరిత్ర మనకు అందరికీ కూడా చాలాసార్లు మనం వాక్యరీతిగా మాట్లాడుకున్నాం. ఆయనకు ఒక సమయము, ఒక గడియ వచ్చినప్పుడు, ఆ యొక్క దేశంలో ఒక రాజు దగ్గర ఉండేటప్పుడు, తన యొక్క భార్య అతని మీద మనసు పడేటప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆమె ఎంతో ప్రేరేపించి ఎంతో పాపాన్ని పొడిగట్టుకున్న ఆయన పరిపూర్ణమైన భయం కలిగి పరిశుద్ధంగా జీవించాలన్న ఆలోచన ఎప్పుడైతే కలిగిందో ఆ పాపానికి చాలా దూరంగా పారిపోయాడు. ఈరోజు నీవు కూడా అలా ఉంటున్నట్లయితే, నువ్వు అలాగే జీవించినట్లయితే నువ్వు పరిశుద్ధంగా నువ్వు కాపాడుకున్నట్లే. ఈరోజు లోకంలో మనం పరిశుద్ధ కాపాడుకోకంటే జీవించి దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతావు అంటే మనం వెళ్ళాం కదండి. ఇప్పుడు నువ్వు ఒక ఉద్యోగస్తుడివై ఉన్నావు, నువ్వు ఒక దగ్గర ఇంకో దగ్గర ఏదో పని చేసేవాడు ఉండొచ్చు. కానీ ఉద్యోగస్తుడు ఉండేటప్పుడు ఎవరైనా నీకు లంచం ఇస్తున్నారనుకోండి, లంచం ఇచ్చేటప్పుడు నువ్వు దేవుని నమ్ముకుని బిడ్డవైతే నువ్వేం చేయాలి? లంచము తీసుకోకూడదు. అంటే అప్పుడు ఏం కాపాడుకున్నట్లు? పరిశుద్ధత కాపాడుకున్నట్లు. అలాగే ఒకరి దగ్గర నువ్వు పని చేసావు అనుకోండి, నేను నమ్మకంగా అక్కడ నేను పెట్టాడు అనుకోండి, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నువ్వు జీవించినట్లయితేనే నువ్వు పరిశుద్ధంగా జీవించినట్లే. మరి ఈరోజు లేఖనం ద్వారా చెప్తున్నాడు, మరి యేసోపు అలాగే జీవించాడు, నువ్వు కూడా అలా జీవించినట్లయితే నువ్వు పరిశుద్ధత నువ్వు జాగ్రత్తగా కాపాడుకున్నట్లే. మరి లేదు, వాక్యమును వినలేనట్టు, వాక్యానుసారంగా జీవించలేనట్టు నటించడం మాత్రం వద్దు. నటించిన వారు మాత్రం దేవుని రాజ్యానికి వారసులు మాత్రము కాలేదు. ఇప్పుడు యోధాయ స్నేహితుడు ఉన్నాడు, ప్రభు దగ్గరే ఉన్నాడు, ప్రభు మాటలు వింటున్నాడు, ప్రభు చేసే ఆశ్చర్యకార్యాలు చూస్తున్నాడు, ప్రభు చేసే అద్భుత క్రియలు చూస్తున్నాడు, ప్రభు చేసే గొప్పతనాలు చూస్తున్నాడు. కానీ ఆయనతో ఉంటూ కూడా నటిస్తున్నాడు. నటించి ఏం చేస్తున్నాడంటే ముద్దు పెట్టుకొని ఏం చేశాడు? 30 ఎండిన యేసు ప్రభుని అప్పచెప్పేశాడు. అంటే ఈరోజు అతను పరిశుద్ధత అతను ఏం చేసుకోలేదండి? కాపాడుకోలేదు. ఈరోజు నీ యొక్క ప్రవర్తనను బట్టి, నీ యొక్క ఆలోచనను బట్టి, నీ ఉద్దేశాలను బట్టి నీ పరిశుద్ధతను కాపాడుకోకపోతే నీ జీవితం అంతా కూడా వ్యర్థమే, నీ బ్రతుకంతా కూడా వ్యర్థమే. చూడండి, దానియేలు గ్రంథము 1:8 చదువుకుందాం. దానియేలు గ్రంథము 1:8 చదువుకుందాం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు అని చాలండి. ఇక్కడ తాను అపవిత్రుడు కాకుండా, ఇప్పుడు ఈ బబులోను దేశంలోకి వచ్చాడు. దానియేలేమో ఆ రాజ్యంలోకి వచ్చి అక్కడ ఒక అధిపతి కానీ ఎదగడానికి కానీ, ఆ రాజు దగ్గర ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కానీ ఆ యవనస్తులైన వారందరి నలుగురిని కూడా ఎంచుకున్నట్లు చాలా మందిని ఎంచుకున్నారు. అందులో ఈ నలుగురు కూడా వ్యక్తులు ఎవరు? షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు కూడా. ఈ అందులో ఏం చెప్తున్నారంటే రాజు తినే ఆహారానికి మాత్రం వాళ్ళు లోబడలేదు. ఎందుకంటే
అది కానీ మేము తిన్నామనుకోండి, ఆ మద్యపానం మేము తాగామనుకోండి, మేము మాత్రం మా శరీరాన్ని అదుపులో పెట్టుకోలేము, మా ఆత్మలు మాత్రం జాగ్రత్తగా ఉంచుకోలేము, మేము మాత్రం ఆ పని చెయ్యము అని చెప్పి ఆ భోజనాన్ని మాత్రం తిరస్కరించినట్లు లేఖనంలో మనం అందరం కూడా చూస్తున్నాం. ప్రభునందు ప్రేమైన సహోదరులారా, ఈరోజు మన తల్లిదండ్రులకి మనం దూర ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, మనం ఒంటరిగా ఉన్నాం అనుకోండి, మనకి స్నేహితులు ఎక్కువైపోతారండి, మనకి ఫ్రెండ్షిప్ ఎక్కువైపోతారండి. మనం ఏం చెప్తాం, ఆ ఫ్రెండ్షిప్తో మనం కూడా లీనమైపోయి మన క్రైస్తత్వాన్ని, మన యొక్క క్రీస్తు జీవితాన్ని తాకట్టు పెట్టేసి మన పరిశుద్ధతను మనం పోగొట్టుకుని వారితో ఏకీపించి మన జీవితాన్ని అంతటిని కూడా పాడు చేసుకుంటాం. కానీ దానియేలు మాత్రం పరిశుద్ధతను పోగొట్టుకొని లేదండి. ఒంటరిగా ఉన్నా ఏం చేస్తున్నాడండి, దేవునికి లోబడ్డాడు. అయ్యో ఎవరు చూడకపోయినా దేవుడైన యెహోవా నన్ను చూస్తున్నాడు, నేను మాత్రం ఈ యొక్క లోకానుసారమైన తిండికి ఆశపడి నా పవిత్ర నేను పోగొట్టుకోకూడదని ఏం చేస్తాడంటే భక్తి కలిగి జీవించడానికి ప్రయత్నము చేశాడు. ఆ రోజుల్లో ఆ దినాల్లో యేసుకు భయపడ్డాడు, ఆశీర్వదింపబడ్డాడు. ఈ దినాల్లో కూడా దానియేలు కూడా దేవునికి భయపడ్డాడు, ఆశీర్వదింపబడ్డాడు. వారి పరిశుద్ధతను కాపాడుకున్నారు. నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? ఈ లోకంలో ఉండేటప్పుడు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి చూడు, నీ తలంపులు ఎలా ఉన్నాయి చూడు, నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి చూడు. ఎవరైనా నీ స్నేహితులు కనపడి, నీ బంధువులు కనపడి చేయరాని పనులు చేయమంటే నువ్వు చేస్తున్నావేమో, నువ్వు వారితో ఏకీపిస్తున్నావేమో, వారితో సాంగత్యం చేస్తున్నావేమో, వారితో నువ్వు నడుస్తున్నావేమో, వారితో సాంగత్యం చేసి నడిచి నీ యొక్క పరిశుద్ధతను పోగొట్టుకుంటే మాత్రం దేవుని దృష్టికి చాలా చెడ్డవాడు చెడ్డదానిగా అయిపోతావు. కాబట్టి ఈరోజు దేవునికి భయపడి సంపూర్ణంగా జీవించడానికి నువ్వు ప్రయత్నము చేయాలి కదండి. సంపూర్ణంగా జీవించడానికి ప్రయత్నము చేయాలి. చూడండి, రోమ 2:28-29 చదువుకుందాం. రోమ 2:28-29 చదువుకుందాం. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి మాత్రం కాదు. అయితే అంతరంగమందు అంతరంగమునండి యూదుడైన వాడు యూదుడు. శరీరాన్ని కడుక్కోవడం కాదు గొప్పతనం కదండి. నువ్వు శరీరాన్ని కడుక్కుంటే చాలా మంది క్రైస్తవులైన వారందరూ ఏమమ్మా ఏంట్రా తల్లి మీ క్రైస్తవులండి, మేము అలాగండి ఇలాగండి, కానీ వారి ప్రవర్తనలో మార్పు ఉండదు, వాళ్ళ ఆలోచనలో మార్పు ఉండదు, వారి తలంపులో మార్పు ఉండదు, ప్రేమ కలిగిన జీవితం ఉండదు, యేసు ప్రభు లాంటి స్వభావం ఉండదు, యేసు ప్రభు లాంటి బ్రతుకు ఉండదు. యేసు ప్రభు లాంటి బ్రతుకు, యేసు ప్రభు లాంటి జీవితం ఉండాలంటే నీ జీవితం పరిశుద్ధ గ్రంథంగా మార్చబడాలి. దేవుని స్తోత్రం కలుగాక. యేసు ప్రభు లాంటి జీవితం, యేసు ప్రభు లాంటి బ్రతుకు కావాలంటే నీ బ్రతుకే పరిశుద్ధ గ్రంథంగా ఉండాలి. నువ్వు ఈరోజు అలా ఉన్నావా? నీ బాహ్యమందు కాదు, నీ ఆత్మశుద్ధీకరణ ఉండాలి. ఆత్మశుద్ధీకరణ. చాలామంది మీరు ఏమంటే క్రైస్తవులు అని అంటారు. నేను చిన్న సామెత చెప్తాను. ఒక ఊరి నుండి ఒక ఆమె అలాగ ప్రయాణం చేస్తుందంట. ప్రయాణం చేస్తుంటే ఆ బస్సులో 2 స్త్రీలు స్వార్థ చేసి వస్తున్నారంట. స్వార్థ చేసి వచ్చి ఆ 2 స్త్రీలు, అది 3 సీట్లు కూర్చుండే సీట్లు, ఆ 3 సీట్లు కూర్చుండే సీట్లో ఈ 2 స్త్రీలు కూర్చున్నారంట. ఎవరికి స్వార్థ చేసిన స్త్రీలిద్దరు. అయితే ఆ బస్సులో ఇంకొక ఆవిడ ఎక్కిన తర్వాత ఎక్కుతుంటే 2 స్త్రీలు అంటున్నారంట, అది మన దగ్గరికి వచ్చి కూర్చుండిపోద్ది, అది మన దగ్గరికి వచ్చి కూర్చుండిపోద్ది, కూర్చొని అట్టే జరిగి ఇద్దరు కూడా 3 సీట్లు ఆక్రమించారట. వీళ్ళు ఏ విశ్వాసం కలిగి ఉన్నారు? బహిరంగంగా ఉన్నారా? ఆత్మవిశ్వాసంగా ఉన్నారా? వాళ్ళు బహిరంగమైన ప్రవర్తనతో క్రీస్తుని ఆరాధిస్తున్నారు. ఆత్మతో ఆత్మతో కానీ ఆరాధించి ఆత్మతో కానీ దేవుని మహింపరిచినట్లయితే నిన్ను వాళ్ళు నీ పొరుగువారిని ప్రేమించమని లేఖనం ఉంది. కాబట్టి ఆమెకి ఏం చేస్తారంటే వాళ్ళు చీటు ఇస్తారు. నువ్వు ఆత్మ బహిరంగమైన దొద్దు, ఆత్మ అలంకరణ నీలోకి రావాలి, ఆత్మ జీవితం నీలోకి రావాలి. కాబట్టి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో ఆలోచించే, నువ్వు ఎలా బ్రతుకుతున్నావో ఆలోచించే. ప్రభు లేఖనం ద్వారా చెప్పిన ప్రతి మాట కూడా చాలా విలువైందండి. ఆయన మన కోసము ప్రాణత్యాగం చేశాడండి. ఆయన మన కోసము నలగొట్టబడ్డాడండి. ఆయన మన కోసము గొప్ప త్యాగం చేశాడండి. ఆయన పరిశుద్ధంగా జీవించాడు, ఎక్కడ కూడా పాపము చేయలేదు. ఎన్నో రకాలమైన యూదులైన వారు అందరూ కూడా, రోమీలైన వారు అందరూ కూడా అతన్ని పాపంలో పడడానికి తన కింద ప్రయత్నం చేసిన ఆయన ఎక్కడ కూడా మాట జారలేదు. ఎందుకంటే నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాలని. అలాగే నీవు కూడా ఈరోజు నీ తండ్రి చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తేనే నువ్వు పరిశుద్ధంగా జీవించినట్లు. నువ్వు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? బాప్తిస్యం పొందుతున్నావు, రక్షణ పొందుతున్నావు, మారుమనసు పొందావు, దేవుణ్ణి ఎరిగానని అంటున్నావు, కానీ క్రీస్తు లాంటి స్వభావం నీలో లేదు, క్రీస్తు లాంటి గుణము లేదు, క్రీస్తు లాంటి మనస్తత్వం నీలో లేదు. చూడండి, మరొక మాట చూస్తుంది. చూడండి, ఎస్ఐ గ్రంథము 52:22 చదువుకుందాం. ఎస్ఐ గ్రంథము 52:22 చదువుకుందాం. 52:2 52:2
ధూళి దులుపుకొనుము యెరూషలేమా, ఆ ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము, లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి, చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొనుము. నీ మెడకట్లు ఏంటంటే నీ విప్పి వేసుకో, ఓ ధూళి దులుపుకో. ఈ రోజు నీతో మాట్లాడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు, నువ్వు పరిశుద్ధంగా జీవించు, పరిశుద్ధంగా బ్రతుకు, పరిపూర్ణమైండు, పరిశుద్ధ అలంకరణ ఉండు. నీలో యేసోపు లాంటి మనస్తత్వం కావాలి, నీలో దానియేలు లాంటి గుణము కావాలి. దానియేలు లాంటి యేసోపు లాంటి గుణం ఉంటేనే నువ్వు ధూళి దులుపుకోగలవు. లేకపోతే ధూళి నీ మెడకట్లు నువ్వు తప్పుకోలేవు. ఏంటి పాపానికి చోటు ఇచ్చేస్తావా? పాపానికి లోబడిపోతావా? పాపానికి భయపడవా? భయపడితే నువ్వు ధన్యుడు అవుతావు, భయపడితే నువ్వు ధన్యురాలు అవుతావు. లోబడ్డవా నువ్వు ధన్యుడు మాత్రం కాదు, నీకు మేలు మాత్రం జరగదు. ఎందుకంటే పాపం ఏం చేస్తుందండి? మరణము దాకా తీసుకెళ్తుంది. మరణం ఎక్కడ తీసుకెళ్తుందండి? నరకానికి తీసుకెళ్తుంది. ఈరోజు నువ్వు భయపడకంట, ఒకవేళ పాపాన్ని ప్రేరేపించగా ఉన్నట్లయితే మరణంలోకి వెళ్తావు. మరణం ఏం చేస్తుందండి? నరకానికి తీసుకెళ్తుంది. ఈరోజు నువ్వు ఎలా నీ యొక్క శరీర అలంకరణ అంతా కూడా దులుపుకో, ఆ బహిరంగ అలంకరణతో దులుపుకో, దాన్ని అంతటిని పక్కన పడివేసే. లెమ్ము అని దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? పరిశుద్ధత అంటే ఎలా ఉంటుంది చెప్పండి? త్రియేక దేవ ఆత్మ మన మీద ఎలా ఉంటుందండి? పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉంటాడండి? ఉన్నట్టు నీలో ఉండాలి కదా. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, వాక్యం వింటున్న మనమందరం కూడా ఈ రోజు నువ్వు ఎలాగున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. మరొక మాట చూసుకుని చూడండి. హోషేయ గ్రంథము 10:22 చదువుకుందాం. హోషేయ గ్రంథం 10:22 759 పేజీ. 10:12 నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి. నువ్వేవేయాలి? నీతి ఫలించినట్లు అంటే నువ్వు విత్తనము వేయండి. ఏంటి? నీతి ఫలించినట్లు. సువర్ణమ్మ అని పేరు ఉంటుంది. నువ్వు సువర్ణంగా ఉంటావా? ఆ వీధికే చండాలంగా ఉంటావు కదా, ఆ వీధికే చండాలంగా ఉంటావు. ఏంటి అమ్మ? ఏంటి నీ పేరుకి తగ్గట్టు ఉందా? కరుణమ్మ అని అంటావు. నీ కరుణ ఉంటుందా? నీ జీవితంలో కరుణ ఉంటుందా? దయ ఉంటుందా? ఏంటి? నీతి ఫలించినట్లు ఉండాలండి. నీతి ఫలించేటట్లు ఉండాలి. ఉన్నదా? నీతి ఫలించేటట్లు లేదు. చెప్పాము ఇంకో వాక్యం చెప్తారు. ప్రేమ అను కోత మీరు ప్రేమ అని కోత ఏంటంటే ప్రేమ ఉందా? మనలో ప్రేమ ఉందండి. క్రైస్తత్వంలో ప్రేమ ఉందా? ప్రియ సహోదరులారా, క్రైస్తత్వంలో ప్రేమ చాలా ప్రాముఖ్యమైనదండి. ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు దగ్గర ప్రేమ ఉండబట్టే ఈరోజు మనం బ్రతికి చదువు లెక్కలో ఉన్నాం. ఆయనకే కానీ కోపం కానీ రగులుకుంటే మనం అందరూ కూడా మాడి మసి అయిపోతాం. ఏంటి తెలుసా? నీలో ప్రేమ ఉండాలంట. ప్రేమ ఉండాలి. మొట్టమొదటి నీలో ఏముండాలండి? నీతి ఉండాలంట. రెండోది ఏముండాలండి? ప్రేమ ఉండాలంట. యెహోవాను వెదుకుటకు ఇదే సమయం. ఏంటంటే యెహోవాను ఎదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై నీ మీద నిత్య వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడను దున్నని బీడుభూమి నుండి ఎండిపోయిన ఆత్మలను రక్షించేటట్లు ప్రార్థన చేయి. దేవస్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధంగా జీవించాలంటే, నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే, నీతి ఫలించాలంటే, ప్రేమ కలిగి ఉండాలంటే నీ ఆత్మలు, నీ ఇరుగు పొరుగు, నీ భర్త, నీ బిడ్డలు, నీ కుటుంబం, నీ గ్రామం, నీ దేశం, నీ వీధి బాగుపడేటట్లు వీడిపోయిన భూమిని దున్నినట్లు వేచేయాలంటే ప్రార్థన చేయాలి. పరిశుద్ధత అంటే అదండి. పరిశుద్ధత అంటే అది. దాన్ని కాపాడుకుంటే వారు అంటారు. మనం పచ్చగా ఉన్నాం అనుకోండి, ఎదుటి వారు పచ్చగా ఉండడానికి చేయాలి. అంటే మనం పచ్చగా ఉన్న ఆ ఎండిపోయినట్లు మాత్రం ఆలోచన మనకి ఉండకూడదు. యేసుప్రభులో అలా గుణం లేదు. యేసుప్రభులో ఆ లక్షణాలు లేవు. యేసుప్రభులో రక్తంలో నువ్వు కడగబడ్డావంటే యేసుప్రభు రక్తంలో ప్రేమ ఉంది కాబట్టి ఆ రక్తం నీలో ప్రవేశిస్తుంది కాబట్టి నువ్వు కూడా ప్రేమ కలిగే ఉండాలి. పగ, దేశం, అసూయ, ఈర్ష్య నీలో ఉండదు. ఈరోజు మనలో క్రైస్తత్వంలో ఏముంది? పగ ఉంది. చూడండి, ఆ బస్సులో ఆ ఇద్దరు స్త్రీలు సువార్త చేసి వచ్చి ఆ పక్క స్త్రీకి ఏమి ఇచ్చారండి? సీట్ ఇవ్వలేదు. వాళ్ళు ఏముంది? పగ. బహిరంగమైన ఆత్మ ఉంది, బహిరంగమైన జీవితం ఉంది, కానీ ఆత్మీకమైన జీవితం వాళ్ళలో లేదు. ఆత్మీకమైన జీవితం లేదు. కాబట్టి బీడు బారిపోయిన భూములు అంటే మీరు ఏం చేయాలండి? దున్నాలంట. చదవమ్మా. నీ ప్రవర్తన ఆధారము చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక ఆయన ఏంటంటే నీవేంటి చెడుతనమైన పంటను ఏం చేయాలండి? దున్నాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన సహోదరులారా,
వాక్యం వింటున్న మనం ఈరోజు పరిశుద్ధంగా జీవించడానికి నువ్వు ప్రయత్నం చెయ్యమ్మా. పరిశుద్ధంగా జీవించడానికి నువ్వు ప్రయత్నం చేయి బాబు. యవనస్తులైన బిడ్డలు, పెద్దవారు, చిన్నవారందరూ కూడా ఈరోజు యేసు ప్రభు రక్తంలో కడగబడిన మనము మన గృహాలు శుద్ధి చేసుకుంటాం, మన పాత్రలు శుద్ధి చేసుకుంటాం, మన తనకున్న సామాగ్రి శుద్ధి చేసుకుంటాం, కానీ మన హృదయాలు మాత్రం శుద్ధి చేసుకోవట్లేదు. ఏంటి శుద్ధి చేసుకో? ఏంటి ఒక సమయం వచ్చింది, ఒక తరుణం వచ్చింది. యేసోపుకి సమయము తరుణం వచ్చేటప్పుడు తన హృదయాన్ని శుద్ధి చేసుకున్నాడు. అమ్మా, అన్నిటి మీద అధికారం ఇచ్చాడు, కానీ నీ మీద నాకు అధికారం నీ భర్త ఇవ్వలేదు, నేను పాపము చేయను అని ఏం చేశాడండి? పారిపోయాడు. దేవుని స్తోత్రం కలుగాక. దానియేలు కూడా అదే పని చేస్తాడు. అయ్యా, నేను మాత్రం రాజు పూజించిన భోజనం నేను తిన్ను, నువ్వు తిను, నాకు కాయగూరలు భోజనం పెట్టు అని అన్నాడు. అంతే తిన్నాడు. ఆయన దేవుని సముఖంలో ఏది మా యొక్క ప్రజలు ఏది ఆ యొక్క రాజు దగ్గర ఉండేవారు సాధించినా కానీ దేవునికి ముక్కుడే మమ్మారు ప్రార్థన చేశాడు. దేవుని చేత గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నాడు. వారు పరిశుద్ధతను వారు కాపాడుకున్నారండి. నువ్వు కాపాడుకుంటున్నావా నీ పరిశుద్ధతను? వీడి బారిపోయిన భూములతో ఉన్నాలంట, ఏంటి చెడిపోయిన భూములతో ఉన్నాలంట. ఏంటి నీ ప్రార్థన జీవితం ఉందా? అసలు నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటున్నావా? నీ ఆత్మీయ జీవితంలో నీ కుటుంబాన్ని నువ్వు రక్షించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? ఏ రోజు నువ్వు వ్యక్తిగతంగా మోకరించి, నాయన నా భర్త లాంటి వాడి తండ్రి, నా కుమారుడు లాంటి వాడు నైనా, ఇదిగో నన్ను ప్రభా నా తండ్రి, నా కుమారుడు నా కుమార్తెలు నైనా, నా భర్త ప్రభా నీ సన్నిధానంలో నడవట్లేదని ఏ రోజు నువ్వు ఒక్కరోజున కన్నీటికి బట్టి నువ్వు కాచావా? నీ భార్య కోసం నువ్వు ప్రార్థన చేసావా? నీ కుమారుడి కోసం కుమార్తె కోసం నువ్వు ప్రార్థన చేసావా? చెయ్యు. ఎందుకంటే నీ జీవితాన్ని నువ్వేం చేసుకుంటున్నట్టు శుద్ధి నువ్వు బహిరంగ ఆదివారం అయినా తలకు స్నానం చేసేసి కొత్త బట్టలు ధరించేసుకొని మందిరానికి వెళ్ళిపోయావు. వాక్యం చెప్పారు పాస్టర్ గారు, బాగా చెప్పారు, బాగా ఉంది వాక్యం అనుకుని వచ్చేస్తున్నావు, కానికేసేస్తున్నావు, దశంభాగం ఇచ్చారు, సందాయిచ్చేస్తున్నావు. అదే ప్రార్థన జీవితం అనుకుంటున్నావు, కానీ నా ప్రవర్తన ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, నా బ్రతుకు ఎలా ఉంది, నేను పరిశుద్ధంగా జీవిస్తున్నానా అనే ఆలోచన మాత్రం నీకు ఈ రోజు వరకు కూడా లేదు. ఉందా? ఈరోజు వరకు ఉందా? ఆలోచన చేసుకో. మన పితరులైన వారిని అందరూ కూడా దేవుడు ఇక్కడ కొనియాడుతున్నాడు. ఏమంటున్నాడండి? వారు కొంతమంది ఎవరండి? ఏలియా, నోహావు, ఆనోకు, ఏంటి యెషయా, యెర్మయా, యెజ్కేలు, యేసోపు, దానియేలు అంటేవారు ఏంటి? గొప్పవారండి. వాళ్ళు గొప్పవారు. వారు ఈరోజు లెక్కింపబడడానికి పరిశుద్ధ గ్రంథంలో కారణం ఏంటి? వారి పరిశుద్ధ గ్రంథంలో లెక్కింపబడడానికి కారణం ఏంటంటే వారు పరిశుద్ధంగా జీవించారు కాబట్టి, వారికి అప్పచెప్పిన పనులు వారు సంపూర్ణంగా పూర్తి చేశారు కాబట్టి. నువ్వు 60 సంవత్సరాలు బతుకుతున్నావు, 30 సంవత్సరాలు బతుకుతున్నావు, 40 సంవత్సరాలు బతుకుతున్నావు, 50 సంవత్సరాలు బతుకుతున్నావు, నీ జీవితంలో ఎలా బ్రతుకుతున్నావు ఒకసారి ఆలోచించి. నీ వల్ల 10 మందికి హాని కలిగేటట్టు ఉన్నావా? నీ వల్ల 10 మందికి కూడా మేలు కలిగేటట్లు ఉన్నావా? నీ వల్ల 10 మంది రక్షింపడేటట్లు ఉన్నావా? ఆలోచించి. ప్రభునందు ప్రియమైన సోదరులారా, వారు యేసు ప్రభుని నమ్ముకున్నారా? వారు నిజంగా క్రీస్తు బిడ్డలరా? వాళ్ళ దగ్గర సమాధానం ఉంది, సంతోషం ఉంది. నేను వారి ముఖంలో తేజస్సు ఉంది, వారి క్రీస్తు స్వభావం, క్రీస్తు లక్షణాలు ఉన్నాయా అని మన గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పుకుంటున్నారా? పరిశుద్ధంగా జీవించేస్తా ఆదివారం నాడు మందిరానికి వచ్చేది అయిపోతుంది అనుకుంటున్నావా? తలస్నానం చేసి మంచి వస్త్రాలు ధరించుకుని దేవుని మందిరంలోకి దూరేస్తూ పరిశుద్ధంగా జీవించేసినట్లు అనుకుంటున్నావా? నువ్వు ఈరోజు పరిశుద్ధంగా జీవిస్తున్నావో లేదో ఆలోచన చేసుకో. దేవుడు నీతో నాతో కూడా సూటిగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధంగా జీవించు, పరిశుద్ధంగా జీవించు. మరి ఈరోజు పరిశుద్ధంగా జీవించకపోతే మనం ఎన్ని ఆధారాలు వచ్చినా, ఎన్ని శుక్రాలు వచ్చినా, ఎక్కడ గృహకూటాలకు వెళ్ళినా మన ప్రార్థన అంతా కూడా వ్యర్థమే, మన జీవితం అంతా కూడా వ్యర్థమే. నువ్వు ఈరోజు నీ ఇంట్లో రాత్రి పాత్రలు తెల్లవారే అయితే నువ్వు ఎలా శుద్ధి చేసుకుంటున్నావు, ఎలాగైతే కడుక్కుంటున్నావో నీ హృదయాన్ని కూడా నువ్వు అలాగా కడుక్కో. నువ్వు కడుగు. ప్రభా, నన్ను దినాన్ని నన్ను నీ ఆజ్ఞ మీరేనా? ప్రభా, నిన్నటి దినాన్ని ప్రభా నేను ఏదైనా పాపం చేశానా? నన్ను నీ వాక్యానికి లోబడలేని జీవితం నాలో ఉందేమో, నన్ను నీ మాట వెళ్ళలేని స్థితి నాలో ఉందేమో, నా మాట ద్వారా, నా ప్రవర్తన ద్వారా ఎవరినైనా నేను బాధ పెట్టానేమో తండ్రి, నన్ను క్షమించిన ఆయన అని ఈరోజు నువ్వేం చేసుకోవాలంటే సరి చేసుకోవడానికి నువ్వు ప్రయత్నమో చేయాలి. అప్పుడు నువ్వు పరిశుద్ధంగా జీవించినట్లే. అప్పుడు బీడు బారిపోయిన ఏంటండి ఏం చెప్పండి? హృదయాలను నువ్వు దున్నట్లే, వీడిపారిపోయిన హృదయాలు దున్నట్లే. ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. మన పేర్లు మంచివే, మళ్ళీ యేసోపు అంటారు, యేసోపులాగా జీవించట్లేదు. యేసోపు అంటావు, యేసోపులాగా జీవించట్లేదు. దానియేలు అంటావు, దానియేలులాగా మనం జీవించట్లేదు. పేర్లు మాత్రం దానియేలు లాంటివే, కానీ జీవితం మాత్రం దానియేలు లాంటి జీవితాలు మాత్రము కాదు. ఈరోజు వాక్యం వింటున్నాం మనమందరం కూడా. నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావో లేదో నీకు నువ్వు సరిచేసుకుని మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకో. ప్రభుతో మాట్లాడడం నేర్చుకో. నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, నీ గ్రామాన్ని కట్టుకోవాలి, నీ వీధిని కూడా కట్టుకోవాలి. ఒకనొక దినాన్ని ప్రభు అడుగుతాడు,
అక్కడ ఏమంటే నీ ఇంటి పక్క వారు చనిపోయి ఒకవేళ నరకానికి వెళ్ళినప్పుడు, నాయన నీ నరకంలో పడిపోవడానికి కారణం నాకు తెలియదు, నువ్వు దేవుడు అన్న సంగతి నాకు తెలియదు అనేటప్పుడు, ఇగో నా సహోదరుడు అక్కడ ఉన్నాడే, అతనికి ఏ రోజు వాక్యం చెప్పలేదా, ఏ రోజు నా మాట నీకు వినిపించలేదా, ఏ రోజు నా పాట కానీ నా సన్నిధి గురించి నీ గురించి ఏ రోజు చెప్పలేదా అంటే, అప్పుడు నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు, ఎక్కడ చూపిస్తావు ఒకసారి ఆలోచించి. నువ్వు పరిశుద్ధంగా జీవించినట్లయితే బీడి బారిపోయిన భూములు నువ్వు దున్నుతావు, ఆత్మలు నువ్వు పట్టుకోవడానికి ప్రయత్నము చేస్తావు. నీకు ఒక బాధ్యత, ఏలియాకు ఒక బాధ్యత ఉంది. బయలుదేవతల్ని నశించేటట్లు దేవుడు ఆ ఆకాశం నుండి అగ్ని తీసుకొచ్చి అక్కడ గొప్ప కార్యము చేశాడు. ఈరోజు నువ్వు కూడా అటువంటి కార్యం చేయాలని ప్రభు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. మరి ఈరోజు వాక్యం అంటే నా సహోదరి సహోదరులారా, నువ్వు దేవుని కొరకు ఇష్టంగా బ్రతకడానికి ప్రయత్నించే, నీ జీవితాన్ని సరిచేసుకో, నీ బ్రతుకుని సరిచేసుకో, నీ ప్రవర్తన సరిచేసుకో, నీ ఆలోచనలు సరిచేసుకో, నీ క్రియలు కూడా సరిచేసుకుని పరిశుద్ధంగా జీవించి ఏ రోజు ఏం చేస్తున్నావో ప్రభు దగ్గర లెక్క చెప్పుకొని ఆ తప్పు మన చేయకుండా కూడా ఉండాలని దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడి కొద్ది మాటలను దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల దేవా, నాయన నీ కొందరాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన పాపిని, దౌర్భాగ్యని, దొంగని, లోబుని, పనికి మాలిన వాడిని తండ్రి, యోగ్యత ఏ మంచితనం లేని వాడిని ప్రభా, నన్ను ప్రేమించి తండ్రి, నన్ను ఆశీర్వదించినైనా, నన్ను దీవించి ప్రభా, ఇగో నీ పరిచర్యకుడిగా, నీ సేవకుడిగా ప్రభా నన్ను తయారు చేసుకుని, ఇగో నన్ను నీ ప్రజలకి, నీ ప్రభా నీ జనాంగానికి ప్రభా, నీ యొక్క బిడ్డలకు ప్రభా, నీ రక్తం ఇచ్చే వారికి తండ్రి నాయన నన్ను ఒక ప్రభా పాత్రగా చేసుకుని ప్రభా, నాయన నా తండ్రి, ఇగో నన్ను తండ్రి అనేక మాటలు నేను వారికి అందిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. వారికి ప్రభా నీకు నన్ను మధ్యవర్తిగా ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇగో నన్ను పరిశుద్ధంగా జీవించడం ఎట్లని ప్రభా కొన్ని అంశాలతో నువ్వు మాట్లాడవు తండ్రి నాయన. ఇగో నన్ను బిడ్డలు ఎంతమంది అయితే నీ మాటలు విన్నారు తండ్రి నాయన, ఇగో నేను వారు పరిశుద్ధిగా జీవించడం కూడా సహాయం దయచండి తండ్రి. వ్యాసధారణ జీవితం కాకుండా, నేను బహిరంగమైన ప్రవర్తన కాకుండా ఆత్మీయ ప్రవర్తనతో భయం కలిగి పరిశుద్ధిగా జీవించటకు నేను వారికి సహాయం దయచండి తండ్రి. ఎంతమంది అయితే ప్రభు నీ మాటలు విన్నారో, ఎంతమంది అయితే నీ వాక్యం విన్నారో, ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందేటట్లు, నేను పరివర్తన చెందేటట్లు కూడా సహాయం దయచండి నాన్న. ప్రతి హృదయం తెరవబడేటట్లు సహాయం దయచండి తండ్రి. ఇగో నన్ను ప్రభు తండ్రి, నా సంఘాన్ని, నా విశ్వాసుల్ని, నా కుటుంబాలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి అక్రతలు, వారి అవసరాలు తీర్చండి నాయన, వారి లోట్లు తీర్చండి తండ్రి. వారు ఆశించిన దాన్ని పొందుకుంటే భాగ్యం కూడా దయచండి నాయన. ఆయా కుటుంబంలో ప్రభు సమాధానం లేని వారికి సమాధానం దయచండి, పనులు లేని వారికి పనులు దయచండి నాయన, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచండి, ఆయుష్ లేని వారికి ఆయుష్ దయచండి, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచండి. ఎవరైనా రహస్యంగా ప్రభు ఇంట్లో నాయన తండ్రి ఏ కొట్లాట్లున్నా, ఏ బాధలున్నా, ఏ ఇరుకులున్నా అవన్నీ కూడా పరిష్కరించేయండి దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. గౌరవాన్ని కరోనాకు వ్యాధి వచ్చి ప్రభా నేటికి ప్రభు తండ్రి 40 దినాలు గడుస్తుంది ప్రభా. నేను ప్రపంచం అంతా అల్లకుల్లోరంతో, శాపం, పాపంతో నిండిపోయింది తండ్రి. నేను ఎక్కడ చూసిన మృత్యుగోసు ప్రభు తండ్రి, మరణకరమైన రోగాలతో, మరణకరమైన వ్యాధులతో ఉన్నారు తండ్రి. ఇగో నాన్న ప్రభు తండ్రి, చాలా మంది పనులు లేక ఇబ్బందులు పడుతూ, ఆయా దీనులు, దరిద్రులు ప్రభు తండ్రి, అనేక మంది దైవసేవకులు, అనేక మంది విశ్వాసులు, అనేక మంది ప్రార్థనా పనులు ఆకలితో ఉన్నారు తండ్రి. వారందరూ కడుపు నిండాలంటే ప్రభా నానా నువ్వు తండ్రి ఏక వ్యాధిని అరికట్టింది తండ్రి. నానా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మందిరాలు మూయబడ్డే ప్రభా, మందిరాలు ఆరాధన జరిగేటట్లు కూడా సహాయం దయచండి తండ్రి. ఇగో నాన్న ప్రభు వాక్యం ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రయించమని మా ప్రభేసి క్రీస్తునాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలంతా నాశనం కలుగును గాక. ఆమేన్. తండ్రికియు, కుమారునికియు, పరిశుద్ధాత్మకు సాహసం ఇప్పుడు ఎల్లప్పుడు నేను రాక పర్యంతం త్రియక దేవునికి ఆత్మ కూడిన మనపైన, ప్రార్థించిన బిడ్డలపైన సదాకాలము దేవుని కృప నిత్యము తోడేయండి, చక్కగా నడిపించిన గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించిన గాక. ఆమేన్.